క్వార్టర్ లో మిగిలిన 3 నెలల్లో మాక్సిమం అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. నిజానికి రాజాసాబ్ లాంటి స్టార్ మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా సంక్రాంతికి పోస్ట్పోన్ అవడంతో చిన్న మిడ్ రేంజ్ సినిమాలతోనే కంటిన్యూ అయ్యింది సీజన్. అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రిలీజ్ కాలేదు. కానీ అక్టోబర్ 16న అందరూ అప్కమింగ్ ఆర్టిస్టులతో మిత్రమండలి సినిమా రిలీజ్ అయి పర్వాలేదు అనిపించుకుంది. 17న మోస్ట్ అవైటింగ్ తెలుసు కదా సినిమా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన సిద్ధు సినిమా యావరేజ్ టాక్ తో కంటిన్యూ అయ్యింది. ఇక అక్టోబర్ 18న కే ర్యాంప్ రిలీజ్ అయి ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న రవితేజ మాస్ జాతర సినిమా ఈసారైనా మాస్ హీరోకి హిట్ ఇస్తుంది అనుకుంటే బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. నవంబర్ 7న రిలీజ్ కోసం పోటీ పడ్డాయి సినిమాలు. చిన్న సినిమాలే అయినా డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన జఠాధర, ప్రేమిస్తున్న, సంతాన ప్రాప్తిరస్తు అసలు అడ్రస్ లేకుండా పోయాయి. అయితే రష్మిక మందన్న లీడ్ రోల్లో వచ్చిన ద గర్ల్ ఫ్రెండ్ ఆడియన్స్ లో మంచి టాక్ సంపాదించుకుంది. ఇక తిరువీర్ హీరోగా వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ 14న రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది. నవంబర్ 21న కూడా చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. వీటిలో అల్లరి నరేష్ సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ గా చేసిన 12A రైల్వే కాలనీ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన ప్రేమంటే పర్వాలేదు అనిపించింది. అయితే ఈ సినిమాల్ని డామినేట్ చేస్తూ అప్కమింగ్ టాలెంట్ తో తెరకెక్కిన విలేజ్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి మాత్రం సాలిడ్ సక్సెస్ కొట్టింది. ఆ సక్సెస్ కంటిన్యూ అవుతున్న టైంలోనే రిలీజ్ అయిన రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది.